చాలా మంది ఉన్నారు నాకన్నా ముందు యూట్యూబర్లు, కానీ నేను చేసినంత డేర్గా ఎవరు చేయలేదు. ఆయన చేసిన డేర్గా ఎవరు చేయలేదంట. అయినా వచ్చి మేము కూడా చేస్తామని చెప్పి చాలా మంది ముందుకు వచ్చినారు. అలాగే నేనైతే కోవిడ్ గురించి తప్పుగా అయితే మాట్లాడలేదు. కోవిడ్ గురించి మాట్లాడన్నా, తప్పుగా మాట్లాడు, రైట్గా మాట్లాడు, నువ్వు ఏం చెప్పినా వింటారు కూడా ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా, అబద్ధాల వెనక నిజాలు ఉంటాయి, నిజాల వెనక అబద్ధాలు ఉంటాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే, కువైట్లోనే ఉండి కువైట్లోనే సంపాదించుకొని ఇండియాకి వెళ్ళి అదే కువైట్ తప్పులు ఒప్పుల గురించి మాట్లాడే మన వెంకీ అన్న గురించి అయితే మాట్లాడుకున్నాం ఈరోజు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, థంబ్నెయిల్లో నేను కువైట్ గురించి తప్పుగా మాట్లాడలేదు, నువ్వు తప్పుగా మాట్లాడన్నా వింటారు, నువ్వేం చెప్పినా కూడా వింటారు, ఇప్పుడు ఖచ్చితంగా వింటారు కూడా. కువైట్ గురించి తప్పుగా మాట్లాడద్దని నువ్వు, సరే ఓకే అది వదిలి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏం పెట్టినావు, మనం ఇండియన్స్ అని మర్చిపోకండి. మేము ఎప్పుడు మర్చిపోలేదన్నా ఇండియన్స్ అని, మేము ఇండియన్స్ అనుకుంటాం ఎప్పుడైనా, కానీ నువ్వేమన్నా కువైట్ అనుకుంటాము, కువైట్ ఏమనుకుంటామేమో కానీ మాకైతే తెలియదు అన్న. అది వీడియోలు క్రియేట్ చేయడంలో వెంకీ అన్న నీకు తోపు మించినోడు ఎవడూ లేడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అదే గొడవ జరిగింది కదా, వాళ్ళ అన్న కొడుకో ఎవడో, అతను వీడియో ఒక రోజు పెట్టాడు కదా గొడవ ఉందని, ఆ వీడియోని చాలా వైరల్ అయింది కువైట్లో మామూలుగా అయితే. ఆడ ఈయన ఎగిరినాడు కానీ ఆ గొడవ ఏంది జరిగింది చూపించాడు, అసలు వీడియోలో చూపిలా. ఈయన ఎగిరి వీడియో వైరల్ చేసినాడు తప్ప ఆడ గొడవ ఏం జరగల. వీళ్ళే గొడవ పెట్టుకొని ఇదంతా చేసుకున్నారు, వాళ్ళే హైప్ చేసినారు అంతే వీడియోని. ఒక విషయానికి పోతే, అన్నే అంట మొట్టమొదటగా బట్టబయలు చేసింది కువైట్లో డ్రైవర్ పరిస్థితులు, పని మనిషి పరిస్థితులు బట్టబయలు చేశాడంట. ఫస్ట్ యూట్యూబర్ ఎన్నే అంట బట్టబయలు చేశాడంట, అదొక పాయింట్. ఈ క్లిప్ అయితే వినండి, వెంకీ అన్న ఒకటి చెప్తాడు మాత్రమే తెలుస్తుంది. ఆ కోవిడ్ లో బాగా సెటిల్ అయిన వాళ్ళు మాత్రమే నాకు కామెంట్లు చేస్తున్నారు, నీకేం తెలుసు కోవిడ్ గురించి అని, లేదంటే కోవిడ్ ఎందుకు తిడుతున్నావు అని చెప్పి కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. సో నేనైతే కోవిడ్ గురించి అయితే తప్పుగా చెప్పలేదు, అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్నారు కదా వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. నేను వీడియోలు పెడతా ఉండడం వల్లే చాలా మంది కూడా బయటకు వస్తున్నారు. అంటే వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ ఆయన వల్ల బయటకు వస్తున్నారు చాలా మంది. అవును, కరెక్ట్ అని చెప్పింది అన్న. సోషల్ మీడియాలో వచ్చి వీడియో పెట్టేస్తున్నారు. అట్లా చాలా మంది కూడా నా వీడియోలు చూసి అరే మేము కూడా వీడియోలు పెడతాము, మేము కూడా వీడియోలు పెట్టి బయటకు వచ్చేస్తామని చెప్పి చాలా మంది యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసి ఆయన ఏం చెప్తాడు, ఏ దానికి వచ్చినాడు అసలు మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఆలోచించి చాలా మంది యూట్యూబ్ కూడా చేస్తారంటే, యూట్యూబ్ లో వీడియోలు కూడా చేస్తారు. అంటే ఫస్ట్ వీడియోలు చాలా మంది ఉన్నారు నాకన్నా ముందు యూట్యూబర్లు, కష్టం వచ్చిందని చెప్పి ఏదో పెట్టుకుంటారు అని చెప్పినాడు. ఆ టాపిక్ వదిలేసి యూట్యూబర్లను చూసి ఇండియాకి వచ్చి మళ్ళీ వీడియోలు చేసుకుంటూ ఏం మాట్లాడుతాడు ఆయనకన్నా అర్థమవుతుంది అసలు. చాలా మంది ఉన్నారు నాకన్నా ముందు యూట్యూబర్లు, కానీ నేను చేసినంత డేర్గా ఎవరు చేయలేదు. ఆయన చేసిన డేర్గా ఎవరు చేయలేదంట. అయినా వచ్చి మేము కూడా చేస్తామని చెప్పి చాలా మంది ముందుకు వచ్చినారు. అలాగే నేనైతే కోవిడ్ గురించి తప్పుగా అయితే మాట్లాడలేదు. కోవిడ్ గురించి మాట్లాడన్నా, తప్పుగా మాట్లాడు, రైట్గా మాట్లాడు, నువ్వు ఏం చెప్పినా వింటారు కూడా ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు వీడియోలు బాగా గమనిస్తే నాకు మంచిలే, కానీ మంచి ఇంట్లో పని చేస్తా కూడా నేను వెళ్ళొద్దు అన్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉందో తెలుసుకోవచ్చు మీరు. ఒక అన్నట్టే కామెంట్ కూడా చేసినాడు, అవకాశవాదిలా ఉన్నావు బ్రో, నువ్వు ప్రతిసారి తప్పుగా మాట్లాడతావు, మళ్ళీ కవరింగ్ దేశభక్తి అంటావు అని కామెంట్ అయితే పెట్టినాడు. దానికి వెంకీ అయితే ఏం పెట్టాడంటే, వీడియో చూడు నా పక్క సపోర్ట్ చేస్తావు, లేకపోతే బ్లాక్ చేసే అని చెప్పినాడు ఆయన కూడా దానికి. అవునన్న, వెంకీ అన్న పర్ఫెక్ట్, తప్పులు చేయడంలో కానీ కవరింగ్ చేయడంలో కానీ పర్ఫెక్ట్ అన్న. ఎప్పుడో ఎందుకు మొన్న జరిగింది కదా కారు కొనుక్కుంటా, అదే తప్పైందని వీడియో డిలీట్ చేసినాడు కదా, ఇంకా మీకు చెప్పని అవసరం లే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా, అబద్ధాల వెనక నిజాలు ఉంటాయి, నిజాల వెనక అబద్ధాలు ఉంటాయి. ఈ డైలాగ్ అర్థమైన వాళ్ళకు నేను వీడియో ఎందుకు చేశానో అది కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా. అయితే ఎందుకు చేసినాను, ఎందుకు మాట్లాడానని కూడా అర్థమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.